హాయ్ అండి, మార్నింగ్ సెషన్ మీకోసం. పిల్లల్ని కాలేజ్కి పంపించాలి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో జీలకర్ర వేసాను, అలాగే వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయల తర్వాత ఆలు వేసేసాను, పసుపు వేసేసాను, బాగా ఫ్రై చేసేసుకున్నాను. జీలకర్ర మాత్రం మంచిగా ఎక్కువ వేసుకోవాలండి. అవన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోయాక, ఆలు కూడా ఫ్రై అయిపోయాక కరివేపాకు వేసాను. పసుపు వేసాక కరివేపాకు వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను కొన్ని వేసేసి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే నువ్వులు, పల్లీలు, ధనియాలు ఇవి కలిపిన పౌడర్ ఇవన్నీ ఇలా వేసేసి కలిపేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. అంతేనండి, ఇంకేం వేయక్కర్లేదు. చక్కగా ఆలు బఠానీ ఫ్రై ఇది చక్కగా మనం తయారు చేసి పెట్టుకున్న అన్నం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత రెడీ చేసి పెట్టేసుకుని హాయిగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది టిఫిన్ బాక్స్లో చాలా బాగుంటుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ ఆలు బఠానీ ఫ్రైడ్ రైస్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఉట్టి ఆలు ఫ్రై కాకుండా ఇలా బఠానీలు కలిపి చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పిల్లలకి మాత్రం టిఫిన్ బాక్స్లో ఒక మంచి రెసిపీ అండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. నేను వేసిన ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, అలాగే ధనియాలు ఆ పౌడర్ కూడా వేసేసేయండి. చక్కగా పచ్చిమిరపకాయలు వేసుకోండి, అన్నీ వేసేసుకోండి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అంతేనండి. ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి చక్కగా ఆ పౌడర్లన్నీ వేసేసి ఇలా కలిపేసుకుంటే మనకి కావాల్సినంత మంచి ఫ్రైడ్ ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది. బఠానీలు వేసిన ఆలు ఫ్రై చాలా చాలా బాగుంటుంది. బాక్స్లో చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి, పిల్లలకి ఇచ్చి పంపించండి. సో బాయ్ అండి.